డెలీషియస్ చికెన్ తందూరి బిర్యానీ చాలా యమ్మీ అండ్ టేస్టీగా చాలా చాలా బాగుంది. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశ్ కుకింగ్ వరల్డ్ ఛానల్. నిజంగా చెప్తున్నా అండి, బిర్యానీ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. బిర్యానీ స్మోకీ ఫ్లేవర్తో, అలానే చికెన్ అయితే చాలా జ్యూసీ అండ్ టెండర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయాల్సిన బిర్యానీ అన్నమాట. ఈ 31st నైట్కి ఈ తందూరి చికెన్ బిర్యానీని ట్రై చేశారనుకో, సెలబ్రేషన్స్ ఎలా ఉన్నా సరే బిర్యానీ తిన్న వాళ్ళు మిమ్మల్ని పొగడకైతే మానరు. అంత బాగుంటుంది నిజంగా. మరి ఇంత టేస్టీ యమ్మీగా ఉండి తందూరి చికెన్ బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా చికెన్ అయితే ఈ విధంగా కట్ చేయించుకుని తెచ్చుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి 3 స్పూన్స్ వరకు పెరుగు, సాల్ట్, అలానే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తందూరి చికెన్ మసాలా పౌడర్ అండి, ఇది 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నేను స్పైసెస్ కొంచెం తక్కువగా వేసుకుంటాను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ ఆయిల్, మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, నేను దీంట్లోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే నార్మల్ చిల్లీ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం అంతా వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్కి అయితే అప్లై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మసాజ్ చేసి ఒక 30 మినిట్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. అప్పుడైతే జ్యూసీగా వస్తుంది. ఆఫ్టర్ 30 మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి కొద్దిగా ఆయిల్, అలానే గీ వేసుకున్నాను. గీ వేసుకోవడం వల్ల చికెన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇది మెల్ట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అయితే వీటిని ఒక 3 మినిట్స్ పాటు మూత క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. వాటర్ బయటకు వచ్చిన తర్వాత మనం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవచ్చు. ఇవి వన్ సైడ్ బాగా కుక్ అయింది అంటే మినిమం ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. సో ఇవి కుక్ అయింది అనిపించుకున్నప్పుడు ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకుని లిడ్ని క్లోజ్ చేసి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, చికెన్ అనేది 2 సైడ్స్ ఈ విధంగా కుక్ అవ్వాలి. నెక్స్ట్ అయితే రైస్ కుక్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి రైస్కి తగ్గట్టుగా వాటర్ని అయితే వేసుకున్నాను. తర్వాత హోల్ స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం బిర్యానీకి ఏవైతే వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలానే పచ్చిమిర్చి, దీంతో పాటుగా కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకున్నానండి. వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాటర్లోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత రైస్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే వేసుకుని ఈ రైస్ని ఒక 60% వరకు అయితే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత వాటర్ నుంచి అయితే సపరేట్ చేసుకోవాలండి. రైస్ చేసేటప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ని కూడా చేయాలి, కన్ఫ్యూజ్ అవుతారని ఇప్పుడు చెప్తున్నాను. ఇంకొక సైడ్ పాన్ పెట్టుకుని గీని వేసుకున్నాను. దీనిలో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసి వేయించుకోవాలి. ఇవి వేగే లోపుగా మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి 4 స్పూన్స్ వరకు పెరుగు, 2 స్పూన్స్ వరకు తందూరి చికెన్ మసాలా, అలానే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 వరకు టమాటోల్ని పేస్ట్ లా చేసుకుని అయితే తీసుకోవాలి. చూసారు కదా, వీటన్నింటినీ ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలండి. ఈ లోపు ఆనియన్ కూడా మంచిగా వేగిపోయింది. సో కలర్ అనేది ఈ విధంగా రావాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని, అలానే కొద్దిగా పసుపు, సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఇదేంటి అనుకుంటున్నారా, చికెన్ కలిపేటప్పుడు మిగిలిపోయిన పేస్ట్ని అయితే ఈ కర్రీలోకి వేసుకుంటున్నాను. మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగు, టమాటో పేస్ట్ మసాలా ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఒకసారి అంతా కలుపుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలానే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 5 వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు కారం ఎక్కువగా వేసుకుంటే ఈ బిర్యానీ ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫైనల్ ప్రాసెస్ కోసం రైస్ కుక్ చేసుకున్న గిన్నెని పెట్టుకుని దీంట్లోకి గీని అయితే 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. తర్వాత 1 లేయర్గా కర్రీని అయితే వేసుకుంటున్నానండి. అలానే కుక్ చేసుకున్న రైస్ని కూడా వేసుకుంటున్నాను.
ఈ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కదండి. కర్రీ వేసుకుని, రైస్ వేసుకుని ఇలా లేయర్స్‌లో అయితే వేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు దీంట్లోకి యెల్లో ఫుడ్ కలర్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్‌లో వేసుకుని, తర్వాత మళ్ళీ కొద్దిగా కర్రీని అయితే వేసుకుంటున్నానండి. నిజం చెప్పాలి అంటే వంట అనేది ఒక మ్యాజిక్ లాంటిది. మనం ఎంత ఓపికగా, ఎంత బాగా చేస్తే అంత టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని బిర్యానీల కంటే ది బెస్ట్ బిర్యానీ తందూరి చికెన్ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. వంట రాని వాళ్ళు కూడా చేసి పెట్టినా మీ ఫ్యాన్స్ అయిపోతారు, అంత బాగుంటుంది బిర్యానీ. చూసారు కదా, మొత్తం లేయర్స్ ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెట్టేసుకుంటున్నాను. అలానే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్పెషల్ ఏంటి అంటే దీనికి స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడం కోసం నా దగ్గర కొబ్బరి చిప్ప ఉంటే దాన్ని బాగా కాల్చుకుని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. దీంట్లోకి 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఆ స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడం కోసం మూతని పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరొక 10 మినిట్స్‌కి మూత ఓపెన్ చేసుకొని చూస్తే మన తందూరి చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా రెడీ అయింది. చూస్తున్నారు కదా, చాలా కలర్‌ఫుల్‌గా, చాలా పొడి పొడిగా అయితే వచ్చింది బిర్యానీ. ఇంత బాగుండి టేస్టీగా ఉండే బిర్యానీని మీరు కూడా అస్సలు మిస్ చేయకూడదు అనుకుంటే ఈ 31st మీరు కూడా ట్రై చేసి ఇంట్లో అందరి మెప్పును పొందేయండి. సరే కానీ ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి అయితే లైక్, కామెంట్, షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.